800 కోట్ల పాపులేషన్ ఉంటే 8,400 క్రోర్స్ ఆ పాపులేషన్లో మనం 1.4 ఉన్నా కానీ క్రోర్స్ ఉన్నా కానీ దీంట్లో 65% యూత్ మన దగ్గరే ఉంది. మీరు ఒకసారి కొట్టు చూసుకోండి, ఇండియా కూడా చూడండి, 60% యూత్ మన దగ్గర ఉంది. ఇన్ ద సెన్స్ 35 years ఏజ్ గ్రూప్ బిలో ఉన్నవాళ్ళు 65% ఉన్నారు. అంటే మనము రాబోయే రోజుల్లో చైనాని, తర్వాత అమెరికాని, జపాన్ని కూడా ఈజీగా కొట్టుపడేస్తాం. అంత శక్తి మనకు ఉంది వాళ్ళు. ఇది మన అదృష్టం, భారత జాతి చేసుకున్న పుణ్యం. మీరు దీన్ని ఎలా కాపాడుకు రావాలంటే ప్రతిరోజు మనం ఏం పని చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, తల్లిదండ్రులు మనం ఎందుకు అన్నారు, మనలో అంతా కష్టపడి స్కూల్లో పంపిస్తున్నారు, వాళ్ళ శ్రమ ఎంత ఉంది, దాన్ని మనం ఎటువంటి విలువ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. ఎంజాయ్ చేయాలి, కానీ దట్ పీరియడ్ ఎవరైతే చదువుకునేటప్పుడు బ్రహ్మచార్యం పాటిస్తారో వాడు మాత్రమే పైకి వస్తారని చెప్పేసి ఒక ఇతక్తి ఉంది. బ్రహ్మచార్యం అంటే కంపల్సరీ చదువు మీదనే పెట్టమని, మీరు వేరే ఆలోచన చేయమని కాదు. డ్రైవ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడటం, ఏదో బుక్ పట్టుకుని వేరే వీడియో చూడటం, టీవీ చూడటం, ఇదంతా ఏంటంటే కొంత బాగానే ఉంటుంది, కానీ అది ఎక్కువైతే ఏమైందంటే మీ లైఫ్ ఇక్కడ ఆగిపోతుంది. మీరు చూడండి, ఎవడైనా ఇంటర్మీడియట్ సక్సెస్ దాటినోడే, డిగ్రీ వచ్చినోడే జాబ్లోకి వస్తాడు. మా కాలేజీలో 63% ఉంటే ఒక ముగ్గురే పాస్ ఇంటర్మీడియట్, పాస్ నాట్ క్లాస్. ఆ ముగ్గురులో డిగ్రీకి వస్తే మళ్ళీ 60 మంది ఉంటే ఒక ముగ్గురికే జాబ్ వచ్చింది. అలా కూడా గ్రూప్ ఆఫ్ స్థాయిలో ఇద్దరే ఉన్నాం. అంటే తక్కువ మళ్ళీ జారిపోయాడు. ఎవరైతే కష్టపడతారో వాడు మాత్రం పైకి వస్తాడు. అది గతం నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఆపర్చునిటీస్ ఎవరు ఇవ్వాల్సంలే, యూ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. మీ బాడీ కాస్ట్ వచ్చేసి ఇవాళ ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం 8 to 10 crores. మీకు తెలుసా విషయం? మీ బాడీ వాల్యూ వచ్చి 10 కోట్లు ఇవ్వాలి. మీరు మేము లేనోళ్ళం, మా దేవుడు మంచి చూడలేదు, మంచి పుట్టేయలేదు, ఉన్న ఫ్యామిలీ లేము, అమ్మాని పిల్లలు కాదు, మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లలు కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. మన పుడుతూనే మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన శక్తి 8 crores వాల్యూ. ఇక లెక్కేసుకుంటే ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇస్తే గుండిస్తారా? మీరు చాలా ఈజీగా బతుకుతారు. రోడ్ల మీద అడ్డవేళ 3, 4 వ్యక్తులు తిరుగుతారు బండ్ల మీద. ఇంతమంది మార్నింగ్ అనే విషయం చెప్తా. ఇవాళ ఉదయం మార్నింగ్ 23 ఒకే ఆటోలో కుక్కి తీసుకెళ్తాడు స్కూల్కి. 23 చిల్డ్రన్స్ విత్ బ్యాగ్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఒకటే ఆటోలో తీసుకెళ్తున్నారు. మీరు నెట్లో చూస్తే అర్థమవుతుంది, మీకు కనిపిస్తుంది. అంటే మనం ఎంత తెలిసి తప్పు చేస్తున్నామంటే, మన కళ్ళ ముందు తప్పు చేస్తున్నా మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఆ సిస్టమ్ ఏంటంటే మనలో మన మార్పు రావాలి, ఇంకెవరు తీసుకురాడు. ఎవరు మిమ్మల్ని దాన్ని ఏమంటారు కాపలాగా అవసరం లేదు. ఇవాళ మీకు వరంగల్ నుంచి ఒక విషయం చెప్తా. మమ్మల్ని చూడట్లేదు అనుకుంటే తప్పు. వరంగల్లో ఫ్రమ్ ది బిగినింగ్ రంగసాయిపేట నుంచి మడికొండ వరకు, ఇటు అసన్పర్తి నుంచి గీసికొండ వరకు 750 కెమెరాలు ఫిట్ చేసినాం. మీరు బయటకు వెళ్ళారు అంటే ఎవరన్నా స్కాన్ ముఖం మీ కెమెరా నెంబర్ మొత్తం చెప్పుకుంటున్నాను. ఇవాళ మీ మోటార్ సైకిల్ బయటకు వెళ్తే ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఎటు పోయింది, కాలేజీ పోయిందా, బారుకు పోయిందా, ఇంకెక్కడికి పోయిందో చెప్పగలుగుతాం. ఇవాళ అంత టెక్నాలజీ మనకు డెవలప్మెంట్ ఉంది వరంగల్లో. మీరు చూడట్లేదు తప్పు చేస్తే మాత్రం కర్మ అనుభవిస్తారు. కాబట్టి మీకు మీరే సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తే వృద్ధిలోకి వస్తారు, మీరు సమాజానికి ఉపయోగపడతారు. మీ తల్లిదండ్రులు కష్టపడి పంపింది ఎందుకు అంటే మీరు సమాజానికి వాళ్ళకి యూజ్ అవుతారని, తద్వారా సమాజం యూజ్ అవుతారని చెప్పేసి. అదేవిధంగా మీకు ఇన్స్టిట్యూషన్ ఉంది, వీళ్ళు ఇంత కష్టపడి ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేస్తారంటే దాని మీద చాలా శ్రమ ఉంటుంది. నిద్రలేని రాత్రులు ఉంటాయి. తెల్లారు లేస్తే పిల్లలకి ఎట్లా వస్తారు, వెళ్ళు స్కూల్ ఎట్లా, కాలేజ్ నడుస్తుంది, వాళ్ళ ఫీజెస్ ఎట్లా, ఎగ్జామ్స్ ఎట్లా, పాస్ పరిస్థితి ఎట్లుంటుంది, తర్వాత వీళ్ళ మార్కెటింగ్ స్కీమ్ ఎట్లుంటుంది, స్కిల్స్ ఎట్లుంది, కాంపిటీషన్ చాలా వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కొట్టుకోపోతే మీరు టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు, మీరు మంచి కాలేజ్ సీట్ సంపాదించినప్పుడు, మీరు ఐఐటీ అయినప్పుడు, లేకపోతే మీరు మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు వాళ్ళ యొక్క శ్రమకు విలువ వస్తుంది. అరే మా కష్టానికి వాల్యూ ఉందని చెప్పుకుంటారు. ఇంత మా స్టూడెంట్ చెప్పుకుంటారు. ఆ స్థాయికి మీరు ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. రేపటి గురించి ఆలోచించాలంటే ఈరోజు మనం 8 hours కష్టపడితేనే రేపు మనం యూజ్ అవుతుంది. ఎవడైతే 11th hour కష్టపడతారో వాడే సక్సెస్ అవుతాడు. 11th hour కష్టపడిన వాడు సక్సెస్ కాడు. 10 గంటలు కష్టపడి 11వ గంట కష్టపడిన వాడు సక్సెస్ కాడు. 11 గంటలు కష్టపడినవాడే సక్సెస్ అవుతాడు. కారణం ఏంటంటే ద లైన్ ఇస్ వెరీ థిన్ లైన్ ఉంటుంది సక్సెస్కి, ఫెయిల్యూర్కి. ఫెయిల్యూర్ థిన్ లైన్. ఆ థిన్ లైన్ క్రాస్ చేసినవాడు స్టేజ్ ఉంటాడు, క్రాస్ చేయనివాడు కింద ఉంటాడు. దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఒక మనిషి పైకి రావాలి అంటే వేరే షార్ట్ కట్ రూట్స్ ఏమి లేవు, కష్టపడినవాడు పైకి వస్తాడు. మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు చెప్పారు అబ్దుల్ కలాం గురించి, తర్వాత మన మీ
లెక్చరర్ చెప్పారు. ఇవన్నీ కూడా మనం వాళ్ళంతా మనలాంటి సూచనలు ఇచ్చిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఏం కాదు. వాళ్ళు సపరేట్ శక్తులు ఏం లేవు. కష్టమే ఫలితం. ఎవడు కష్టపడతావు వాడే గెలుతాడు. మీరందరూ కూడా అంటే ఇప్పుడు నాకు వేరే చెప్పమన్నారు. అదే ఆ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసు, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలని తెలుసు, హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, ముగ్గురు ఎక్కకూడదని తెలుసు, హై స్పీడ్ పోవద్దని తెలుసు, క్రాస్ చేస్తే ఇక్కడ చూసుకుని తెలుసు. కానీ ఏమీ చెయ్యం. అవునా? చేస్తారా? ఇక్కడ సంతోష విషయం ఏంటంటే అమ్మాయిలు బాగున్నారు. ఎక్కువ మోటార్ సైకిల్ అమ్మాయిలు దొరుకుతున్నారని మా భయం. సారీ బండి తీసామా పోయామా అంతే తప్ప రోడ్డు దాడుతుంటుంది. మా శ్రీగారి కోపం వస్తుంది, కానీ ఫ్యాక్ట్ అదే. కాబట్టి అంటే మీరు ఎందుకు చెప్తానంటే మీరు బండి తీసినాక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని పేపర్ ఆడట్లే, ఎవరు ఉరేరు. ట్రాఫిక్ రూల్స్ చాలా చిన్నవి, పనిష్మెంట్ చిన్నది, కానీ దాని నష్టం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మీరు చూడండి. నేను ఒక 100 కోట్లు సంపాదించాడు. మీకు ఎందుకు పేరు చెప్పకూడదు. నారాయణరావు గారు అని చెప్పి ఎడ్యుకేషన్ నారాయణ ఇన్స్టిట్యూట్ నా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెద్దది. చాలా వాళ్ళ బాబు స్పాట్ డెడ్. జస్ట్ మోటార్ సైకిల్ బయట బండి ఉండమని యాక్సిడెంట్ అయింది. బాబు అని కొడుకు అతను, కోటి శ్రీనివాస కొడుకు. మన లోకల్లో ఇంకా లేడీస్ పిల్లలు కూడా ఉన్నారు. ఎవడైతే బాగా సంపాదించారో వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఏంటంటే ఒక రకం నెగ్లెన్స్ అంతే, వేరే ఏం లేదు. నెగ్లెన్స్ చనిపోయినారు. వాళ్ళ కుటుంబానికి విషాదం పిలిచిండ్రు, సమాజం విషాదం పిలిచిండ్రు, పోలీసులకు విషాదం పిలిచిండ్రు. మీకు ఒక నేను చూడండి టోటల్గా మనకి వేరే అఫైర్స్లు అన్నీ కూడా ఐపీఎస్లో కేసులన్నీ కూడా ఇయర్లీ లాస్ట్ ఇయర్ లెక్క వేసుకుంటే 800 డెత్స్ ఉన్నాయి. వేరే రోడ్ యాక్సిడెంట్స్ 8000 డెత్స్. ఇల్లు తప్పుందా? ఇప్పుడు మేము మా పరిస్థితి అంటే తాగి రోడ్డు ఎక్కిండు అంటే వాడు మటన్ ఎక్కిండు లెక్కే. వాడిని ఒక టెర్రరిస్ట్ లెక్క చూస్తున్నాం. టెర్రరిస్ట్ ఏం చేస్తాడు? ఒక బాంబు పెడతాడు. దానికి ఎవరు చచ్చిపోతుందో తెలియదు, ఏమైనా తెలియదు. ఇక్కడ తాగిన పర్సన్ కూడా ఎవరు గుర్తుదో తెలియదు. గుద్దడం కామన్, చచ్చిపోవడం కామన్. వీడు చేస్తాడు, వాడు చేస్తాడు. అంటే విలువైన జీవితాన్ని, కోట్ల శరీరాన్ని తీసుకుపోయి కుక్క కంటే హీనంగా బస్ కిందనో లారీ కింద చంపేస్తున్నారు. కాబట్టి దీన్ని కాన్షియస్నెస్గా ఉండండి. మన కాన్షియసే మన కాపాడుతుంది. మనం ఎవరు గుర్తించే అవసరం లేదు, మన ఎవరు అబ్జర్వ్ చేసే అవసరం లేదు. మీరే అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నాము, మనతో ఈ సొసైటీకి ఉన్న లాభం ఏంటి, మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఏం చేయగలుగుతాం, ఇది మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు ఎవరికి వాళ్ళకి. ఎందుకంటే మీరు ఎంత బ్రిలియంట్ మ్యాన్స్, మాకన్నా మీరు చాలా తెలియకల్లోళ్ళు.